వర్షాలతో హైదరాబాద్ రోడ్లపై గుంతలు అవస్థలు పడుతున్న వాహనదారులు. అయ్యప్ప కాలనీని ముంచెత్తిన వరద అవస్థలు పడుతున్న వృద్ధులు పిల్లలు. జీహెచ్ఎంసీ స్కామ్ కేసులో ముగ్గురు అరెస్ట్ 43 ఫేక్ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం. సోప్స్ లారీ చోరీ హాషాయిల్ పట్టివేత 2 భారీ కేసుల్లో 4 అరెస్ట్. గోల్కొండ అమ్మవారికి ఘనంగా 5వ పూజ వర్షంలోనే మహిళలు బోనాల సమర్పణ. 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. మెయిన్ రోడ్ల నుంచి గల్లీల్లోనూ భారీగా గుంతలు పడడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భాగ్యనగరం రోడ్లపై నరకం కనిపిస్తోందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో తాత్కాలిక రిపేర్లు చేసిన రోడ్లపై వేసిన కంకర కూడా కొట్టుకుపోయింది. ఎక్కడికక్కడ కంకర తేలడంతో 2 వీలర్స్ స్కిడ్ అయి జనం కింద పడిపోతున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. కరీంగూడ నుంచి భోగారం వెళ్లే రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. గుంతల రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉప్పల్లోనూ రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనూ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 2 వీలర్లపై వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బహదూర్పల్లి నుంచి కొంపలికి వెళ్లే రోడ్డుపై వందల గుంతలు కనిపిస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోందంటున్నారు. ఇదే రోడ్డుపై ప్రజా ప్రతినిధులు ప్రయాణిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. 2 వీలర్లపై వెళ్లేవారు నడుం నొప్పితో బాధపడుతున్నారు. కొట్టుకుపోయిన రోడ్లపై భారీ వాహనాల ధాటికి దుమ్ములేస్తోంది. క్వాలిటీ లేని రోడ్ల నిర్మాణంతోనే ఇబ్బందులు వస్తున్నట్టు జనం ఆరోపిస్తున్నారు. ముసురు వానకు తోడు ఈదురుగాలులతో హైదరాబాద్ జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్షాలకు రోడ్లు గుంతలుగా మారి యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టాలంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. గడిచిన 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సిటీలో మొత్తం అతలాకుతలం అవుతోంది. చాలా ఏరియాలు కూడా రోడ్లు మొత్తం ఖరాబ్ అయ్యాయి. అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన వాళ్ళు కూడా ఇవి మొత్తం గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తుంది. బస్తీల్లో కాదు, ప్రధానంగా శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా విపరీతమైనటువంటి రోడ్లు గుంతలతో ఉన్నాయి. మన కొంతమంది వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా మనం చూసాం కూడా, కొంతమంది ఇక్కడ వాహనదారులు ఉన్నారు. ఇక్కడ తరచుగా కార్పొరేటర్ కావచ్చు, ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవట్లేదు కూడా అంటున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఇది వర్షాలు పడ్డప్పటి నుంచి ఇదే ప్రాబ్లం, ఇదే ఏరియా మొత్తం ఇదే టార్చర్. ఎప్పుడు కనీసం ఒక గుంట పూడపారు, ఒక స్వీట్ బేకర్లు ఉండో ఏమన్నా కింద పడాలి. రాత్రి పూట చూస్తే మాత్రం అధ్వానమైన పరిస్థితి అన్న. సరే, ఇప్పుడు వెళ్తుంది వరకు అర్థం చేసుకుంటున్నాం. నైట్ టైం అయితే భయంకరమైన ప్రాబ్లం. వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ఎప్పుడు ఇష్యూ. కనీసం రెస్పాన్సిబిలిటీ అనేది ఏ అధికారులకు లేదన్నా. ఇక్కడ ఎవరు పట్టించుకోరు అసలు. ఇక్కడ తరచూ ఎప్పుడు డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతుంది. ఇప్పుడు మీరు బండి వేసుకుంటూ పోతున్నా చూసాం మేము. బండి దాదాపు కిందికి వెళ్ళి మళ్ళీ పైకి లేచింది బండి. ఎట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది, కంట్రోల్ కాకపోతే కింద పడతాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క గుంతల రోడ్లతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క 2 వీలర్స్ అన్ని కూడా ఖరాబ్ అవుతున్నాయి. బ్యాక్ బోన్ సమస్య కావచ్చు, సడన్గా ఏదైనా ఇంజూర్ అయితే పెద్ద ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు మనం చూడవచ్చు, ప్రజెంట్ శ్రీనగర్ కాలనీ, ఇది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ప్రధాన అయినటువంటి ఏరియా. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉన్నాయి. షాప్స్ వాటికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్లు వాళ్ళకు. అయితే ఇక్కడ కొంతమంది షాప్కి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు. ఇక్కడ మొత్తం దుర్గంధమైనటువంటి వాసన, డ్రైనేజీ కూడా నిత్యం ఇక్కడ పొంగుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఫీల్ అవుతున్నారు అమ్మా? ఇది ఇంత పెద్ద ఇష్యూ డైలీ ఎంతకాలం నుంచి ఇది మీకు? ఫస్ట్ అసలు వర్షం స్టార్ట్ అవ్వముందే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం రెగ్యులర్గా ఉంటుంది. సో వచ్చే స్టూడెంట్స్ కూడా ఈ బురదలు తొక్కి అంత ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఈ వర్షాలు వచ్చిన తర్వాత అయితే అసలు మీరు చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ పార్కింగ్ చేయాలంటే కూడా నేను లోపలనే పార్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పార్క్ చేద్దామంటే కూడా అంత చెత్త కచరా. ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినా, డైరెక్టర్స్ ఎవరైనా, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న షాప్స్ కూడా చాలామంది కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి పార్క్ చేయడానికి కూడా ఏరియా లేదు. అంటే ఇది ఒక ప్రైమ్ ఏరియా. యాక్చువల్గా సినిమాకి సంబంధించి ఎంత పెద్ద ప్రైమ్ ఏరియా అంటే మార్నింగ్ ఇక్కడ నుంచి అన్ని టిఫిన్స్ వెళ్తాయి అన్ని షూటింగ్స్కి. సో మొత్తం అక్కడ ఆర్టిస్టులు ఉంటారు, చాలా ప్రైమ్ ఏరియా. బట్ ఈ ఏరియాలో రోడ్డు అనేది ఇంతే ఉంది. అధికారులు వచ్చారా జిహెచ్ఎంసీ వాళ్ళు?
వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక చూస్తున్నారా? ఎవరైతే ఇక్కడైతే ఏం చేయలేదండి, అలాగే ఉంది, చాలా మంత్స్ నుంచి ఇలాగే ఉంది. సో మీరు బ్రదర్ ఏం చేస్తుంటారు ఇక్కడ? నేను ఇక్కడ షూటింగ్లు చేస్తుంటా. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య? ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది సార్. పొద్దున 5:30-6 గంటల నుంచి ఇట్లానే ఉంటుంది. మేము పొద్దుగాల ఇట్లా వస్తుంటాం, అదే స్మెల్ వస్తుంది, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మేము అదే షాపులో చెప్తూ ఉంటాం కొద్దిగా క్లీన్ చేయించండి అని. కార్లో చాగుతాయి, మనుషులు దిగడానికి కూడా భయపడుతున్నారు. పండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు డైలీ అడ్డా ఇదే, కానీ వాళ్ళ దగ్గరికి రావాలంటే కూడా ఈ స్మెల్ చూసి ఎవరు కూడా కస్టమర్ రావట్లేరని కూడా వాళ్ళ ఆవేదన. ఎంతకాలం నుంచి బండి పెట్టాం ఇక్కడ? చాలా మంది పెడతానండి. ఇది బాగా చిరాకుగా ఉంటుంది ఇక్కడ, వాళ్ళు వస్తారు కస్టమర్లు కూడా వంట కూడా బాగా రుచిగా ఉంది, బాగా ఉంటుంది. మేము నీ దొరుకుంటున్నాడు అదండి, అంత బాగా చేసి చేయమని చెప్పండి. మీదే షాప్ బ్రదర్? మాది ఇక్కడే ఉంటాము. ఏం చేస్తావు నువ్వు? ఆటో డ్రైవర్ మాట. ఎంతకాలం నుంచి డ్రైనేజ్ సమస్య? దాదాపు 2 వారాలు అవుతుందమ్మా. రాకముందు నుంచే ఉందా? ఉంది సార్. మున్సిపాలిటీలు కూడా పట్టిస్తలేరు, అన్నీ మొత్తం గలీజ్ అవుతుంది అని చెప్పి చెప్పండి మాట్లాడు. మొత్తం నీళ్ళే ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి, వాళ్ళు వస్తలేరు. రైట్, ఓకే. ఎవరు చూసినా కూడా ఇదే తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ రోడ్డునే పట్టించుకోకపోతే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్లను ఎట్లా పట్టించుకుంటారని కూడా వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. మరో 2-3 రోజులు ఇలానే గాల్దుమారుతో కూర్చుంటూ వర్షం ఉంటుందని ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీంతో వాహనదారులకు మాత్రం, ముఖ్యంగా 2 వీలర్స్ వాళ్ళకి మాత్రం కొంచెం స్కిడ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఈ ఒక పక్క వర్షం, ఒక పక్క గాల్దుమారంతో చాలా నెమ్మదిగా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మామూలుగా అందరూ కూడా 60-70 మెయింటైన్ చేస్తుంటారు బండి, ఎందుకంటే మైలేజ్ కోసం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే 30-40కి పోవడమే సేఫ్ అని మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ లో 3 ఏళ్లుగా అయ్యప్ప కాలనీ మునుగుతున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు పట్టడం లేదు. వరద ఇబ్బందులు తొలగిస్తామని స్వయంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఏడాదైనా ఇప్పటికీ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎవరొచ్చినా ఉత్తితి హామీలే తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదంటూ అయ్యప్ప కాలనీలో జనం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. వరుసగా 3 ఏళ్లుగా మునుగుతోంది నాగోల్లోని అయ్యప్ప కాలనీ. 100కు పైగా కాలనీల డ్రైనేజ్ నీళ్లు పైనుంచి అయ్యప్ప కాలనీకి వస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్ సాఫీగా వెళ్లడానికి బాక్స్ డ్రైన్స్ కట్టినా ఈ అయ్యప్ప కాలనీకి ఏమాత్రం ఉపయోగపడలేదు. డ్రైనేజ్ నీళ్లతో రోడ్లన్నీ నిండిపోతుండటంతో ఇక్కడున్న 150 ఇళ్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 50 ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గత 10 ఏళ్లుగా అయ్యప్ప కాలనీని వరద ముంచెత్తుతోందని చెబుతున్నారు ఇక్కడి జనం. తమను ఎవరూ పట్టించుకోవట్లేదని ఎన్నోసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పామన్నారు. గత ఏడాది మంత్రి కేటీఆర్ కూడా వచ్చి చూశారని, ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వర్షాకాలం వస్తే వృద్ధులు, పిల్లలు బయటకు పోలేని పరిస్థితి ఉంటోందన్నారు. యువకులు, మగవాళ్లు పాలు, కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చిస్తే వండుకుంటున్నామని చెప్పారు. అవుతుంది ఇదే బాధ మాకు. ఇగవుతుందేమో ఆ సార్ వస్తుండు చూస్తుండు, ఈ సార్ చూస్తుండు, మీకేందంటుండు పోతుండ్రు అవుతుంది. ఇక ఎట్లనైనా అయ్యా అమ్మ అన్న కూడా అది అట్లనే పోతుంది. ఇక కేటీఆర్ సార్, ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ సార్ వచ్చిండు, మీకు బాధ లేదు, నేను మంచిగా చేస్తా, అట్లా చేస్తా అన్నాడు. అట్లా అని కూడా 1 సంవత్సరం అవుతున్నట్టే ఉంది. ఏది ఇప్పటికి ఏది లేదు. ఇక అయ్యప్ప కాలనీలో పిల్లలు స్కూళ్లకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. రోడ్లపై నడవాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. పగలు రాత్రిళ్లు పాములు, తేళ్లు వస్తున్నాయని, గోడలు ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందని చెబుతున్నారు. డ్రైనేజ్ నీళ్లలో నడవడంతో కాళ్లకి ఎలర్జీ వస్తోందని చెప్పారు. అందరూ రోడ్ల మీదే చూసిపోతున్నారని, గల్లీల్లోకి వచ్చి చూస్తే తమ బాధలు తెలుస్తాయని మహిళలు ఫైర్ అవుతున్నారు. చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, రోడ్ల పంట వచ్చి చూసిపోతే కాదు. మేమేళ్ళ కొద్దిగా బాధపడుతున్నాం. మా బాధ ఏందో మాకు ఎవరు చేస్తారో, ఏ పెద్ద మనిషి చేస్తాడో చెయ్యాలి ఈ పనులు. మేమైతే భరించుకోలేకపోతున్నాం నాయన. మా పరిస్థితి చూస్తేనన్నా అర్థమైతలేదా? ఎన్ని రోజులని మేము బాధపడాలి? అందరు వస్తారు పోతురు రోడ్ల పంటి. ఈ బురదలు వచ్చి నిలబడి చూసిన వాళ్ళే లేరు. మా పరిస్థితి గిది. వరద నీళ్లతో 5-6 రోజులుగా ఇబ్బంది పడుతున్నా ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ రాలేదని చెబుతున్నారు అయ్యప్ప కాలనీ జనం. ఓట్లప్పుడే మేము గుర్తుకొస్తామా అని ప్రశ్నిస్తున్నారు. తమ కాలనీలోకి నీళ్లు రాకుండా ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
మేడ్చల్ జిల్లాలోని కరీంగూడలో వర్షాలకు కూరగాయల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆకుకూరలు, కూరగాయలు మొక్కల మీద కుళ్లిపోతున్నాయి. పండించిన కూరగాయలు మార్కెట్లోకి తీసుకెళ్తే అక్కడ కొనేవాళ్లు లేరంటున్నారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పందిరి పంటలు వేశామని, అయినా నష్టపోయామంటున్నారు రైతులు. కూలీలకు రోజుకు 300 రూపాయలు ఇస్తున్నామని, వర్షం కురుస్తుండటంతో మధ్యలోనే వెళ్లిపోతున్నారని అంటున్నారు రైతులు. కూరగాయల పంటలతో చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడటం వల్ల మొత్తం అంతా మందు కొట్టుకుని గ్యాప్ కూడా ఎత్తలేదండి. ఇది మందు కొట్టుకుని గ్యాప్కి ఉండే ఒక పండు మారింది. మొత్తం కాకర తోట అంతా మేము లీజీ చేస్తున్నామండి. ఇది కాయలు తెంపడానికి కూడా మనుషులు రామంటే ఊరికే 1 గంట సేపు 2 గంటల సేపు వచ్చి అన్న చలేస్తుంది అన్న వెళ్ళిపోతాం, ఈ కాయలు అయిపోయినాయి కదా అంటారు. మడిచికి 300 కూలి ఇవ్వాలి. మాకు 7-8 మంది పని చేస్తారు రోజుని. ఈ చాలా ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయం చాలా కష్టం అవుతుంది. ఈ తెంపికెళ్ళిన కూరగాయలు కూడా కొంటలేదు, అమ్ముతలేదు అన్న అంటున్నారు మార్కెట్ వాళ్ళు కూడా. 15 కిలోల కవర్లో నింపుకెళ్తున్నాం. కవర్ ఛార్జీ 7 రూపాయలు 6 రూపాయలు పడుతుంది మాకు. వేసుకెళ్తాకి 20 రూపాయలు తీసుకుంటాడు ఆటో అయినా. అక్కడ అమ్మేది 50 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్ముతున్నారు 15 కిలోల కవరకాయలు. చాలా కష్టమవుతుందండి మాకు. ఈ వ్యవసాయం చేసి కంటే ఎవరికైనా జీతాన్ని కొడితే 10,000 15,000 ఇస్తారేమో అనిపించేస్తుంది. 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. ఒక అపార్ట్మెంట్లో డ్యూటీ చేసుకుంటే వాచ్మెన్ కింద చేసుకుంటే 4 కార్లు దుడుచుకుంటే మనిషికి 5,000 ఇస్తున్నారు. నెలకు వచ్చేదాడికి 20,000 కార్లు దుడిచినందుకు వస్తుంది. ఒక 25,000 జీతం ఇస్తున్నారు. అలాగే 40,000 వస్తున్నారని నాకు అంటున్నాడండి ఒక రోడ్డు మా ఫ్రెండ్. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్ అనుదీప్. అన్ని శాఖల అధికారులతో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సూచనలు చేస్తున్నారు. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే బూర్గంపాడు, భద్రాచలం రూట్లో రాకపోకలను నిలిపివేశారు. వరద తీవ్రతపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్తో ఖదీర్ ఫేస్ టు ఫేస్. భద్రాచలంలో గోదావరి ఉధృతి గంటకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి 63 అడుగులకు చేరువలో ఉంది. ఇక్కడ భద్రాచలం నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం బుర్గంపహాడ్, భద్రాచలం ప్రాంతాలకు రాకపోకలను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే భద్రాచలం, బుర్గంపహాడ్లో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు? అక్కడ ఉన్న పునరావాస కేంద్రాలని ఎలా ఏర్పాటు చేశారు? మనము ఫ్లడ్ ఈసారి అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఇన్ఫ్లోస్ రావడం వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్న దృష్టిలో పెట్టుకొని భద్రాచలంలో ఆల్రెడీ మనం 1100 మందిని ఇవాక్యువేట్ చేశాము. ఇంకా ఎక్కువ మేడిగడ్డ నుంచి, తర్వాత సమ్మక్క సాగర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొన్ని కాలనీస్ కూడా ఐడెంటిఫై చేసి మనం ఇవాక్యువేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి బయటికి రాకండి. ఇప్పుడు కూడా చూస్తున్నాం కొంతమంది అనవసరంగా బయటికి వచ్చి దే ఆర్ పుట్టింగ్ దెమ్సెల్వ్స్ ఎట్ రిస్క్. దయచేసి మీరు వెళ్ళి ఇంటి పట్టునే ఉండండి. ఒకవేళ ముంపు ప్రాంతానికి గురైన వాళ్ళంటే మీరు పునరావాస కేంద్రానికి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సార్, 1986లో, అదేవిధంగా 16లో, 2020లో కూడా భారీ స్థాయిలో ఇలాంటి వరద వచ్చింది. ఎప్పుడు లేని విధంగా 144 సెక్షన్, అదేవిధంగా రాకపోకలు నిలిపివేయట అసలు ఎందుకు సార్? ఇది ముందస్తు జాగ్రత్తగా, బికాజ్ అంత ఫ్లడ్ మనకి ఈసారి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, చాలా అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లో అక్కడ ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. ప్రజల వారి యొక్క రక్షణ దృష్ట్యా మనం ఈ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలు దీనికి సహకరించాలని చెప్పి, ఇది వారి మంచి కోసమే చేస్తున్నామని చెప్పేసి వారికి తెలియజేస్తాం. సార్, ఒకవైపు కరోనా, మరోవైపు సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి. ఈ ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారో ఆ పునరావాస కేంద్రాల్లో వారి మధ్యన సోషల్ డిస్టెన్స్ అనేది కనపడటం లేదు. మరి వాటిని ఎలా సార్ట్అవుట్ చేస్తున్నారు? వాటిని ఎలా సురక్షితంగా ఉంచుదాం అనుకుంటున్నారు? మనం మెడికల్ క్యాంప్స్ పెట్టామని పునరావాస కేంద్రాలన్నింటిలో వీ హ్యావ్ సఫిషియెంట్ మెడికల్, అండ్ ఎవ్రీ 2 hours కూడా వాళ్ళని చెక్ చేస్తూ ఉన్నాం. ఇన్ కేసు ఎవరి దగ్గర ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్గా అటెండ్ అవుతాము. తప్పకుండా మాస్క్ మ్యాండేట్ కూడా చెప్పాము, మాస్క్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఒక్కసారి ఇంతమందిని మనం చేసినప్పుడు సమ్ టైమ్స్ మనం అన్ని పునరావాస కేంద్రాలు ఎట్ షార్ట్ నోటీస్ చేయలేకపోతాం. తప్పకుండా ఏదైనా ఇష్యూ ఉంటే వీల్ అటెండ్ టు ఇట్ ఇమీడియట్లీ. ఫ్లడ్ రైజింగ్ అనేది ఏ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది? ఒకవేళ మరింతగా పెరిగితే భద్రాచలం ప్రాంతం మొత్తం కూడా నీటిమయం అయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు?
మనం ఈసారి వీఆర్ గెటింగ్ మోర్ దెన్ 68+ ఫ్లడ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆల్రెడీ 62 వచ్చింది, 68 to 70 feet కూడా వచ్చే అవకాశం ఉంది. సో అది దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి ఇది మీరు సీరియస్గా తీసుకోండి. మేము చెప్పిన పునరావాస కేంద్రాలకు ఇమీడియట్గా తరలి వెళ్ళండి, బయటికి అనవసరంగా తిరగొద్దు. ప్లీజ్ టేక్ ద సిచ్యువేషన్ సీరియస్లీ. అండ్ మీ మంచి కోసం చెప్పింది మీరు అందుంటే ఈజీగా మనము అంత ఫ్లడ్ వచ్చినా కానీ ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు. అదేవిధంగా కేంద్రానికి మరియు రాష్ట్రానికి సంబంధించిన ఎంతమంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు, ఏ స్థాయి అధికారులను ఇక్కడ మీరు మానిటరింగ్ చేయడం కోసం నియమించడం జరిగింది? ఇప్పుడు మనకి అన్ని విధాలుగా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ హియర్ అండి. వేరే కొత్తగూడెం డివిజన్లో వరద ప్రాంతానికి గురి కానీ రెవెన్యూ, పోలీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మనకి 3 ఉన్నాయి ఇప్పుడు. అక్కడ దుమ్ముగూడెంలో ఒకటి, భద్రాచలం ఒకటి, సారపాక ఒకటి. సో వీఆర్ వర్కింగ్ ఇన్ కోఆర్డినేషన్. ఎనీ ఇష్యూ వచ్చినా కానీ మేము అటెండ్ అవ్వడానికి వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. ఈ వరద ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఎప్పటి వరకు తగ్గే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? వరద ఇప్పుడు మనకి స్టిల్ రైజింగ్లో ఉంది. సో రేపు ఒక్కసారి మనము అక్కడ ఇన్ఫ్లోస్ బట్టి మనము తెలీదు. సో వీఆర్ వాచింగ్ ది సిచ్యువేషన్ క్లోజ్లీ. సో అక్కడ మనకి అయిన తర్వాత కొద్ది టైంకి రియలైజ్ అవుతుంది. సో రేపు ఈవినింగ్ వరకు కూడా మనకి రైజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత దాన్ని తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం. అదే మొత్తంగా చూసుకున్నట్లయితే వరద ప్రవాహం అనేది రేపు ఈ సాయంత్రం తర్వాత తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపటి వరకు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరించాలి, అదేవిధంగా వీధుల్లోకి రావద్దు. జలాశయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి సెల్ఫీలు, ఫోటోలు లాంటి తీయటానికి సాహసం చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ప్రజల సహకారంతోనే ఈ వరద ప్రవాహాన్ని, వరద ఉధృతిని నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్య ఉన్న గోదావరి బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహించింది. వర్షాలతో రాజీవ్ రహదారిపై చేరిన చెత్త చెదారాన్ని క్లీన్ చేస్తున్నారు రామగుండం కార్పొరేషన్ కార్మికులు. వరద ప్రవాహం తగ్గడంతో బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మరిన్ని వివరాలు రాజు పటేల్ అందిస్తారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్యన ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జి పైన ఉన్నాము. రాత్రి నుంచి ఈ బ్రిడ్జి పైన రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. ఎందుకంటే గోదావరి నది ప్రవాహం అటు గోదావరి కని వైపు, ఇటు మంచిర్యాలలోని అటు ఇందారం వైపు పూర్తిగా స్ప్రెడ్ కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మనము చాలా ఉధృతంగా ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది ప్రవాహం చూస్తున్నాము. ఈ ఫ్లో అంతా కూడా అటు ఎగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వస్తుంది, పార్వతి బ్యారేజ్లోకి వెళ్తుంది. అట్నుంచి సరస్వతి బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. ఉదయము గోదావరి నది ప్రవాహం ఇటు మంచిర్యాల జిల్లా వద్ద 13 లక్షలు ఉండగా ఒక 2 లక్షలు తగ్గి ప్రస్తుతానికి 11 లక్షల క్యూసెక్కులతో గోదావరి నది ప్రవహిస్తుంది. సో జనాలు కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. గోదావరి నది ప్రవాహం తగ్గడము, వర్ష ప్రభావం కూడా తగ్గిపోవడంతో వరద తగ్గుతుంది అని ఇప్పుడిప్పుడే కొంచెం సంతోషపడుతున్నటువంటి పరిస్థితుల్లో అటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా, ఇటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా ప్రజలు ఉన్నారు. రైతులు కూడా కొంచెం సంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే వరద కొంచెం తగ్గిందని, అంటే కేవలము 2 లక్షల క్యూసెక్ల వాటర్ తగ్గింది. అటు పక్కనే మనకు శ్రీరాంపూర్ ఏరియాకి సంబంధించినటువంటి ఇందారము ఓపెన్ కాస్ట్ మైన్ ఉంది. సో ఓపెన్ కాస్ట్కు సంబంధించిన ఓబీ మట్టి వెలికితీతకు సంబంధించినటువంటి మట్టి ఎక్కువగా అటు గుట్టలాగా పోయడంతో ఈ వాటర్ అంతా కూడా అటు స్ప్రెడ్ కాలేదు. దీంతో అటు ఇందారం గ్రామానికి ప్రమాదం తప్పిందని కూడా చెప్పవచ్చు. గోదావరి నదిపై నిర్మించినటువంటి బ్రిడ్జి, 2 బ్రిడ్జిలు గోదావరి నదిపై ఇక్కడ ఉన్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్యన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయడంతో రోడ్డు అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది. అయితే 13 లక్షల క్యూసెక్కులతో గోదావరి ప్రవాహం ఉన్నప్పుడు బ్రిడ్జి కింద ఉన్నటువంటి ఫిల్లర్స్ ఏదైతే ఉంటాయో, దాని బేస్ ఏదైతే ఉంటానో దానిని ఆనుకొని ప్రవాహం వెళ్ళింది. ఏదైతే మనకు దీర్ఘ చతురస్రం లాగా ఫిల్లర్ కనిపిస్తుందో దాని కింద కొంచెము స్లోప్ అయి ఉంది ఫిల్లరు. అక్కడి వరకు కూడా గోదావరి నది బ్రిడ్జిని తాకుతూ వెళ్ళింది. దీంతో రాకపోకలు కంప్లీట్గా నిలిపివేశారు. చాలా స్పీడ్ తోటి నది ప్రవాహము కొనసాగుతుంది. ఇదంతా కూడా గోదావరి వరద ఉధృతితోటి మునిగినటువంటి రామగుండం కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏరియా. తమ్మక్క, సారలమ్మ గద్దలు ఇక్కడే ఉంటాయి. చాలా దుకాణాలు కూడా ఉంటాయి. మనకు ఇక్కడ దూరంగా నీటిలో మునిగినటువంటి సమ్మక్క, సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెలకు సంబంధించినటువంటి మనకు దేవాలయం కూడా కనిపిస్తుంది. జనగామ, అటు మల్కాపూర్ గ్రామాలకు ఇటు నుంచే వరద ఎక్కువగా వెళ్ళింది. దాంతోపాటు అటు
దీని వెనకాల నుంచి కూడా ఫ్లో ఎక్కువైపోయి అటు రామగుండం కార్పొరేషన్లోని కాలనీలకు కూడా నీళ్లు పోయాయి. సప్తగిరి కాలనీ కూడా కంప్లీట్గా మునిగిపోయింది. అటు బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి రెస్క్యూ టీము బృందాలు కూడా సురక్షిత ప్రాంతాలు కూడా వాటి అందరినీ తరలించారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము, ఇదంతా రహదారి, ఇప్పుడు మనకు జేసీబీ వెళ్తుంది. ఇది అంతా కూడా ఇది జాతీయ రహదారి. కొద్దిసేపటి క్రితం వరకు ఇదంతా కూడా వాటర్ వచ్చి ఉండేది. మన కింద కనిపిస్తున్నటువంటి ఆ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నీ కూడా ఈ రోడ్డు పైనే ఉన్నాయి. ఫ్లో కిందికి వెళ్ళడంతో అవి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయి అక్కడనే ఆగాయి. ఇటు రామగుండము కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్లీనింగ్ ప్రక్రియను చేపట్టారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు మిగతా జిల్లాలకు కూడా రవాణా బంద్ కావడంతో రాకపోకలను సంబంధించి మరీ ప్రారంభించడానికి అధికారులు ఆలోచిస్తున్నారు. పడకపోవడం, వరద రాకపోవడంతో గోదావరి నదికి వరద ప్రభావం కాస్త తగ్గింది. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, పెద్దపల్లి. జీహెచ్ఎంసీ ఫేక్ ఫింగర్ ప్రింట్ కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డితో పాటు మరో 2 అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఎన్ని రోజులుగా సాగుతోంది, ఇంకా ఎవరి ప్రమేయం ఉందన్న అంశాలపై ఇంటరాగేషన్ చేస్తున్నారు పోలీసులు. జీహెచ్ఎంసీ గోషామహల్ 14వ సర్కిల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డి మంగళవారం అబిడ్స్ చాపెల్ రోడ్లో కార్మికులు విధుల్లోకి రాకున్నా వచ్చినట్లు ఫేక్ ఫింగర్ ప్రింట్స్ వాడాడు. ఆ టైంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ తర్వాత ఏఎంఓహెచ్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుతో అబిడ్స్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డితో పాటు ఓ ఫీల్డ్ అసిస్టెంట్, మరో సూపర్వైజర్ ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం ఉద్యోగులు ఫీల్డ్లోండే పారిశుద్ధ్య కార్మికుల దగ్గరకు ప్రతిరోజు వెళ్లి బయోమెట్రిక్ మిషన్లతో వాళ్ల హాజరు తీసుకుంటారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఒక్కో కార్మికుడికి టైమింగ్స్ ఉంటాయి. పని ప్రారంభించే ముందు బయోమెట్రిక్ మిషన్లో లాగిన్, పూర్తయ్యాక లాగౌట్ పని చేయాలి. ఇది గమనించిన కొందరు ఉద్యోగులు భారీ స్కెచ్ వేశారు. కొందరు పరిచయస్తుల్ని శానిటరీ వర్కర్లుగా ఎన్రోల్ చేశారు. వీళ్ళని ప్రతిరోజు ఫీల్డ్లోకి తీసుకెళ్లడం, వేలిముద్రలు వేయించడం సాధ్యం కాదు. అందుకే కృత్రిమంగా ఫింగర్ ప్రింట్స్ తయారు చేశారు. ఆర్టిఫిషియల్ ఫింగర్ ప్రింట్స్ ఎలా తయారు చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేశారు. ఫెవికాల్, ఎంసిల్ లాంటివి కలిపితే ఓ రకమైన సింథటిక్ పదార్థంతో తయారు చేయొచ్చని తెలుసుకున్నారు. దీనిపై డమ్మీ కార్మికుల వేలిముద్రల్ని సేకరించారు. ఆ సింథటిక్ పదార్థాన్ని వేలిముద్రల ఆకారంలో కట్ చేశారు. వీటిని తమ దగ్గర ఉంచుకొని ఫీల్డ్లో ఆ ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తో లాగిన్, లాగౌట్ పంచింగ్ చేస్తున్నారు. ఈ కేసులో ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డిని అరెస్టు చేశాక అతని నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మరో 2ని అరెస్టు చేశారు. వీళ్ల నుంచి 21 ఫేక్ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో తొందరలోనే తెలుస్తుందన్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత ఏడాది ఏప్రిల్లోనూ ఇలాగే ఫేక్ బయోమెట్రిక్ చేస్తూ పట్టుబడ్డారు జీహెచ్ఎంసీ ఉద్యోగులు. ఎస్ఎఫ్ఏలపై అధికారులు నిఘా పెట్టాలని బల్దియా ఉన్నతాధికారుల్ని కార్మికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. మరో 2ని అరెస్టు చేశారు. వీళ్ల నుంచి 43 ఫేక్ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2 భారీ కేసులను ఛేదించారు పోలీసులు. 39 లక్షల విలువైన సంతూర్ సోప్స్ లారీ చోరీతో పాటు అంతర్రాష్ట్ర హాష్ ఆయిల్ గ్యాంగ్ కు చెక్ పెట్టారు. 2 కేసుల్లో 4గురిని అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. రాచకొండ కమిషనరేట్లో ఎస్ఓటీ లా అండ్ ఆర్డర్ జాయింట్ ఆపరేషన్ లో 2 ముఠాలను పట్టుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్న హ్యాష్ ఆయిల్ ను ఎస్ఓటీ ఎల్బీ నగర్, హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గిఫ్ట్ ప్యాక్స్, గ్రీస్ ప్యాక్ బాక్సుల్లో హ్యాష్ ఆయిల్ సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఏపీకి చెందిన కోన శివ, నూకరాజు, సంతోష్ కుమార్, సంజీవ్ రావు ముఠాగా ఏర్పడి హ్యాష్ ఆయిల్ ని హైదరాబాద్ లో అమ్ముతున్నారని సిపి మహేష్ భగవత్ చెప్పారు. 1 లీటర్ హ్యాష్ ఆయిల్ 3 లక్షల రూపాయలకు అమ్ముతున్నారన్నారు.
గ్యాంగ్ నుంచి 4 లీటర్ల ఆయిల్ రికవరీ చేశారు. గంజాయితో పాటు డ్రగ్స్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు మహేష్ భగవత్. మహారాష్ట్ర, హర్యానాకు చెందిన ఇద్దరిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. పెద్దాంబర్పేట్ దగ్గర 1700 కేజీల గంజాయితో పట్టుబడిన కేసులో వీళ్ళిద్దరూ నిందితులన్నారు సిపి. హ్యాష్ ఆయిల్ అంతకుముందు కూడా మనము చాలాసార్లు రికవర్ చేశారు. మాత్రం ఇది పెద్ద క్వాంటిటీ, ఇది 4 లీటర్ అది. అండ్ ఇట్స్ రియల్ గుడ్ వర్క్ బై అవర్ ఎస్ఓటి టీమ్ విత్ హయాత్ నగర్ పోలీస్. దానికి సంబంధి హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 751 of 2022 అండర్ సెక్షన్ 8 clause C, read with 20 clause B, clause 2 clause C of NDPS Amendment Act 2001 సెక్షన్స్ కింద హయాత్ నగర్ లో ఈ కేసు నమోదైంది. మహేశ్వరంలో చోరీ అయిన 39 లక్షలు విలువ చేసే సంతూర్ సబ్బుల లారీ కేసును పోలీసులు ఛేదించారు. మహేశ్వరం, రాజేష్ వేద్, సుశీల్ బెరని అరెస్టు చేశారు. మహేశ్వరంలోని విప్రో హబ్ నుంచి మహారాష్ట్రకు వెళ్లాల్సిన లారీని సంగారెడ్డి జిల్లా రుద్రారం దగ్గర ఖాళీ చేశారు. 2 రూముల్లో డంప్ చేసి అక్కడి నుంచి మచ్చబొల్లం తరలించి అమ్మాలని ప్లాన్ చేశారు. ఒక్కో బాక్స్ 3000కు అమ్మేందుకు ప్రయత్నించారు. పట్టుబడ్డ ఇద్దరి నుంచి 1,55,000 నగదు, సబ్బుల బాక్సులు, స్కూటీ, లారీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్కడ వాళ్ళు 2 రూమ్స్ లో లోడ్ అది దించి మొత్తం అక్కడ రూమ్స్ లో షిఫ్ట్ చేశారు. మళ్ళా అక్కడ నుంచి ఇంకో వేరే వెహికల్స్ లో ఆ లోడ్ అది మత్స్యపోలారంలో అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మత్స్యపోలారంలో షిఫ్ట్ చేసిన తర్వాత 1300 బాక్సెస్ ఉంటే 188 బాక్సెస్ వాళ్ళు లోకల్ గా అక్కడ అమ్మడం జరిగింది. 188 బాక్సెస్ అది 1300లో అక్కడ లోకల్ గా విక్రయించిన తర్వాత మనకు ఇప్పుడు దొరికిన బాక్సెస్ అది 1112 బాక్సెస్. ఏపీకి చెందిన హ్యాష్ ఆయిల్ గ్యాంగ్ లోని మరో 2 పరారీలో ఉండగా సంతూర్ లోడ్ లారీ కేసులోనూ ఇంకో 2 పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతున్నట్టు పోలీసులు చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లో ఫర్నిచర్ ఫెయిర్ ప్రారంభమైంది. ఇందులో ఇంటికి కావాల్సిన అన్ని ఫర్నిచర్ తక్కువ ధరల్లో లభిస్తోందన్నారు ఫెయిర్ మేనేజర్ సతీష్. జీఎస్టీ లాంటి పన్నులు లేకుండా ఫర్నిచర్ కొనవచ్చని చెప్పారు. ఈ నెల 18 వరకు ఫర్నిచర్ ఫెయిర్ కొనసాగుతుందని తెలిపారు. హైటెక్ సిటీ మైదాన్ ఎక్స్పో సెంటర్లో ఫర్నిచర్ ఫెయిర్ అనే ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ 5 days ఉంటుంది. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఇంకా మండే. ఇంకా మీకు ఈ ఎగ్జిబిషన్ అన్ని రకాలుగా ఫర్నిచర్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు మెజారిటీ సోఫా సెట్స్ తీసుకోండి, టీకు సోఫా సెట్స్, పాలసీ సోఫా సెట్స్, లెదర్ సోఫా సెట్స్, ఇంకా అవుట్డ్రోప్స్ కావాలన్నా కూడా, కిడ్స్ బంకర్ బెడ్స్ కావాలన్నా కూడా, అవుట్డోర్ ఫర్నిచర్ కావాలన్నా కూడా, లేకపోతే మీకు శీషం వుడ్ ఫర్నిచర్ కావాలన్నా కూడా అన్నీ ఒకవేళ మా కొత్త ఇల్లు తీసుకున్నా, లేకపోతే మీరు ఒక ఇంటిని రీడెకరేట్ చేసుకోవాలనుకున్నా, రివామ్ చేసుకోవాలన్నా కూడా అన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు ఒకటే చోట పెట్టి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. జూలై 14th నుంచి 18th వరకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఇంకా మండే మార్నింగ్ 10 o'clock ఈవినింగ్ 8:30. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం.